రాజన్నను వరుడుగా భావించి వివాహం ఆడటం వేములవాడలో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన జోగినులు శివుణ్ణి వరుడుగా భావించి వివాహం చేసుకుంటారు. మంగళసూత్రం ధరించి తలంబ్రాలు పోసుకుంటూ సంతోషంగా గడుపుతారు. రాష్ట్రంలోని వేములవాడ రాజన్న సన్నిధిలో మాత్రమే శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే తంతు ఇది. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కళ్యాణంలో శివపార్వతుల్లా జోగిడి హిజ్రాలు పాల్గొంటారు. వీరంతా సాంప్రదాయబద్ధంగా పట్టు చీరలు ఆభరణాలు ధరించి స్త్రీల కంటే అందంగా ముస్తాబయ్యి కళ్యాణానికి వస్తారు. తమకు తాము శ్రీ రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు. నెత్తిన జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకను నిర్వహిస్తారు. రాజన్న ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను ఆత్మ వివాహంగా పరిగణిస్తారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను కోరుట్ల నుండి జోగిని రేణుకని మాట్లాడుతున్నానండి. మా యావత్ హిందూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను కోరుట్ల నుండి జోగిని రేణుకని మాట్లాడుతున్నానండి. నేను గత 11వ సంవత్సరం నుండి నేను ఇక్కడికి రావడం అనేది జరుగుతుందండి. ఈ వేములవాడ అనేది శివక్షేత్రము, శైవ క్షేత్రము ఎక్కడ లేని విధంగా శ్రీరాముడు అలాగే శివుడు ఇక్కడ కొలువై ఉంటారండి. మేము శివుల్లో సగభాగం అర్ధనారీశ్వరులము కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము ఆ రాముల వారికి కళ్యాణం చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం ఇక్కడ కోరిన కోరికలను నెరవేరుతాయి. అలాగే ప్రతి ఒక్క జోగిని శివశక్తి నలుమూలల నుండి ఇక్కడికి వస్తారండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మేము బద్దిపోషమకు చేయడము ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి.